అడవిలో ఒక సాలీడు, చీమ మరియు ఎలుక కలిసి ఉండేవి. సాలీడు తన జాలాన్ని ఎంతో కష్టపడి నేసేది. చీమ ప్రతిరోజూ ఆహారం సేకరించి భవిష్యత్తుకు దాచేది. కాని ఎలుక మాత్రం ఆడుతూ పాడుతూ సమయాన్ని వృధా చేసేది. ఒకరోజు భారీ వర్షం వచ్చి ఆహారం దొరకని పరిస్థితి ఏర్పడింది. అప్పుడు చీమ దాచుకున్న ఆహారం వాళ్లందరికీ ఉపయోగపడింది. సాలీడు తన జాలంతో వారికి ఆశ్రయం కల్పించింది. ఎలుక తన తప్పు గ్రహించి ఇకపై కష్టపడి పనిచెయ్యాలని నిర్ణయించుకుంది. అప్పట్నుంచి వారు ముగ్గురూ ఒకరి ఒకరు సహాయం చేసుకుంటూ కలిసి జీవిస్తూ సంతోషంగా ఉన్నారు. ఈ చిన్న కథలో గొప్ప జీవన సత్యం ఉంది. ఈ కథ పిల్లలకు క్రమశిక్షణ, ముందుచూపు మరియు స్నేహం యొక్క విలువను తెలియజేస్తుంది. ఈ కథ నుండి మనం నేర్చుకోవాల్సిన నీతి: ముందుచూపు. చీమలాగే మనం కూడా భవిష్యత్తు కోసం పొదుపు చేయడం లేదా సిద్ధంగా ఉండటం అలవాటు చేసుకోవాలి. సహకారం. కష్టకాలంలో ఒకరికొకరు సహాయం చేసుకోవడం వల్ల ఎలాంటి సమస్యనైనా అధిగమించవచ్చు. సమయపాలన. ఎలుకలాగా సమయాన్ని వృధా చెయ్యకుండా బాధ్యతగా పనిచెయ్యడం ముఖ్యం.